వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ భాను ప్రకాష్ గారు వచ్చారు. వాళ్ళు భారత ప్రధానమంత్రి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీ మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇది 90 రోజుల పాటు మనకు అక్టోబర్ 2 నుంచి 90 రోజుల పాటు నడుస్తుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించడము. ప్రధానమంత్రి గారు చెప్పినట్టు చిప్పు నుంచి షిప్ వరకు ప్రతిదీ భారతదేశంలో తయారవ్వాలి అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క మోటివ్. మనందరికీ తెలిసిందే, అమెరికా మన మీద ఆంక్షలు విధించడము, ఫార్మా సంబంధించి ఒక 40%, టెక్స్టైల్స్ సంబంధించి ఒక 40%, అదేవిధంగా మన వాళ్ళని ఐటీ ఉద్యోగులు ఎవరైనా ఉంటే ₹1 కోటి కట్టాలని చెప్పి కంపెనీ తరఫు నుంచి ఇట్లా రకరకాల ఆంక్షలు విధించింది. ఇదంతా ఎందుకంటే, మనము పెట్రోలు, ఈ డీజిల్, ఇలాంటి క్రూడ్ ఆయిల్ కొంటాం. ఇంతకుముందు డాలర్స్లో కొంటా ఉన్నాం. మనం అరబ్ ఎమిరేట్స్ ఇట్లా కొన్ని దేశాల నుంచి డాలర్స్లో కొంటా ఉన్నాం. డాలరు ₹85 ఉంటుంది, అంటే మన ఇండియన్ రూపీ వాల్యూలో. ఈ ₹85 అంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కొనాలంటే ఒక $10 అనుకోండి. $10 అంటే $10లోనే కొనాలి మనం, మళ్ళీ దానికి ఇదేం ఉండదు. ఇండియా ఇప్పుడు ఏం చేస్తుందంటే, రష్యా దగ్గర నుంచి రూపీ వాల్యూలో, మన రూపాయి యొక్క వాల్యూలో ఇప్పుడు ₹850 ఒక బ్యారెల్ అనుకోండి క్రూడ్ ఆయిల్, అక్కడ ₹700 కొంటాం రూపీ వాల్యూలో. దానివల్ల మనకేమంటే మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది రూపీలో కొనడం వల్ల. ఇంకోటి ఏమంటే తక్కువ ధరకు కొంటాం. ఇది నచ్చకుండా అమెరికా మన మీద ఆంక్షలు విధించింది. ఇట్లా ఎవడో ఒకడు ఆంక్షలు విధిస్తాడు, మనం ఇబ్బంది పడతాం. ఇలాంటివి కాకుండా భారతదేశంలో ప్రతి వస్తువు తయారవ్వాలి. ఇప్పుడు మనం 130 నుంచి 150 కోట్ల మంది జనాలు ఉన్నాం. ఇప్పుడు మనకు తెలిసిందే, పొద్దున్న లేచిందే పేస్ట్ బ్రష్ కావాలి, సోప్ కావాలి, ఇట్లా రోజువారీ వస్తువులు కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పోయితే కోల్గేట్ అని అడుగుతాం, పెప్సోడెంట్ అని అడుగుతాం. ఇట్లా కాకుండా ఇప్పుడు మనకు సంబంధించిన ఇండియన్ కంపెనీస్ ఏమున్నాయో, డాబర్ కావచ్చు, హిమాలయ కావచ్చు, పతంజలి కావచ్చు, అజయ్ కావచ్చు, ఇట్లా మనకు సంబంధించిన ఇండియన్ కంపెనీస్ ఏమున్నాయో ఆ కంపెనీస్ నుంచి మనం ఒక ₹10 వస్తూ ఒప్పుకుంటే కూడా ఆ కంపెనీ బలపడిందంటే రేపు ఇంకో కంపెనీ పెడతాడు, ఇంకొంతమందికి ఉపాధి వస్తుంది, మన దేశం సంబంధించిన లాభం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కోల్గేట్ ఇలాంటి కంపెనీలు అనుకోండి, ఇక్కడ హిందుస్థాన్ లివర్ కంపెనీ అని పెట్టుకుంటాడు, పాకిస్తాన్లో పాకిస్తాన్ లివర్ కంపెనీ అని పెట్టుకుంటాడు, ఇంకో దేశంలో ఇంకొక కంపెనీ పెట్టుకుంటాడు. ఇక్కడ ఉండే లాభం తీసుకెళ్లి అమెరికాలో పెట్టుకుంటాడు, ఇక్కడ ట్యాక్స్ కడతాడు, కానీ లాభం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాడు. దానివల్ల మనకు లాభం ఉండదు. ఇక్కడ ఉండే కంపెనీలు బలపడి ఇక్కడ వాళ్ళకి లాభం వచ్చిందంటే మనం మన యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. దీనికోసము ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేది కార్యక్రమం పెట్టడం జరిగింది. మన ఆత్మనిర్భర్ భారత్ కమిటీ సభ్యులు, మన నియోజకవర్గం ఇన్ఛార్జు, అలాగే మన యువమోర్చా జిల్లా అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారికి, అలాగే పోతలపట్టు మండల అధ్యక్షులు ప్రసాద్ గారికి, ప్రధాన కార్యదర్శులు కమలాకర్ రెడ్డి గారికి, అలాగే మండల నాయకులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మనము ఒక మూమెంట్ తీసుకున్నాం. ఏమంటే, ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ అనే ఒక నినాదంతో ఒక ఉద్యమం చేపడతా ఉన్నాం అనమాట. అంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ అయింది మనకి దేశవ్యాప్తంగా కూడా. ఏమంటే, మన దేశ ఆర్థిక పరిస్థితిని మనం అభివృద్ధి పరచుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇందాక పెద్దలు చెప్పినారు, దామోదర్ రెడ్డి గారు మనం చెప్పినట్టు, నిద్ర లేనప్పటి నుంచి మనం పేస్ట్ దగ్గర నుంచి, బ్రష్ దగ్గర నుంచి, సోప్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా
మనము కోల్గేట్, పెప్సిడెంట్ ఇట్లా వాడుతూ ఉంటాము. అలాంటిది మనం చూసి మన కంపెనీలకు సంబంధించినవి కొనుక్కోవడం, మన భారతదేశం కంపెనీలకు సంబంధించినవి ఈ డాబర్ రెడ్ ఉంటాయి కదా, అలాంటిది కానీ పతాంజలి కానీ ఇలాంటివి కొనుక్కోవడము. అలాగే మనం బట్టలు కొనుక్కుంటూ ఉంటాము. ఈ మధ్య దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మొన్న అక్టోబర్ 2వ తేదీ స్టార్ట్ అయింది ఖాదీ సంత అనేసి. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో స్టార్ట్ చేసినారు దాన్ని. అంటే మన చేనేత వస్త్రాలు ధరించాలి, ఖాదీ బట్టలు అని ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. అలాగే మనం డైలీ వాడే బట్టలు సంబంధించి కూడా ఈ టీషర్ట్లు కానీ జీన్సులు కానీ ఇలాంటివంతా కూడా మన దేశంలో తయారైన వస్తువులు కొనుక్కోవడము. అలాగే మన ప్రాంతంలో ఏమేమైతే ఇప్పుడు ఈ వాటర్ ఉంటుంది, ఇది మన మండలంలోనే తయారవుతూ ఉంటుంది, అవునా కదా. వాటర్ బాటిల్ ఉంటుంది, ఇది మన మండలంలోనే తయారవుతూ ఉంటుంది. ఇలాంటి వాటిని ప్రోత్సహించడము, ఇలాంటివి కొనుక్కోవడము అట్లా అనమాట. ఇక్కడే మనకి జ్యూస్ ఫ్యాక్టరీ కూడా ఏదో ఉందనుకుంటా. ఇక్కడ గల్లానే కాదు, డాల్ఫిన్ కంపెనీ. అలాంటి చోటకు వెళ్ళడము, ఇది మన స్వదేశీ కంపెనీ, ఇది థమ్స్అప్, కోకోకోలా కాకుండా ఇలాంటి వాడదామని ఒక చిన్న యాడ్ తీసి పెట్టడము, ఇలాంటివి కూడా మనం చేయొచ్చు అనమాట. అలాగే మన పలమనేరులో కూడా ఈ మట్టికి సంబంధించిన వస్తువులు తయారు చేస్తుంటారు. పలమనేరులో మీరు చూసినట్టు పలమనేరు ఎంట్రన్స్లోనే ఉంటుంది. అక్కడ ఏమంటే చాలా వరకు ఈ మహారాష్ట్ర వాళ్ళు, బెంగళూరు వాళ్ళంతా కూడా ఆడే కొనుక్కొని పోతుంటారు. మట్టి కుండలు కానీ మట్టి పాత్రలు కానీ ఇలాంటివి కూడా మనము అట్లా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అని ఒక వీడియో చేయొచ్చు. దానిలో అక్కడ కూడా మనము మన ప్రీతమ నాయకుడు ఈ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ అనే కార్యక్రమం స్టార్ట్ చేశాము. మనము విదేశాల్లో దొరికే వస్తువులపైన ఎక్కువగా మక్కువ చూపించకుండా మన స్వదేశంలో, అంటే మన లోకల్లో తయారు చేసే మట్టి పాత్రలు కానీ జ్యూసులు అలాంటివి, మన ఏరియాలో మన లోకల్లో దొరికే జ్యూసులు అలాంటివి వాటిపైన మక్కువ చూపించి దాన్ని కొనుగోలు చేసుకొని వాళ్ళని కొంచెం పైకి వచ్చి మన వాళ్ళకి ఉపాధి కల్పించేటట్టు చేయమని చెప్పి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కావున ప్రతి ఒక్కరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 2వ తేదీన ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి 90 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో వర్క్షాపులు నిర్వహించి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి అవగాహన కల్పించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ అనే పేరుతో మనం రోజువారీ వాడే వస్తువుల దగ్గర నుంచి, పొద్దున పేస్టు, బ్రష్ దగ్గర నుంచి రాత్రి పడుకునేందుకు మనం ప్రతిరోజు వాడే నిత్యావసర వస్తువులు కావచ్చు, అదేవిధంగా ఇతర వస్తువులు కావచ్చు, అన్నీ కూడా ముందుగా స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పి, అదేవిధంగా లోకల్లో ఉండే తయారీదారులను ప్రోత్సహించాలని, చిప్పు దగ్గర నుంచి షిప్పు వరకు ప్రతి ఒక్క వస్తువు భారతదేశంలోనే తయారయ్యే విధంగా చూడాలని చెప్పి ప్రజల్లో ఈ యొక్క కార్యక్రమం గురించి అవగాహన కల్పించేందుకు దశల వారీగా పంచాయతీ నుంచి, గ్రామం నుంచి, అదేవిధంగా మండల స్థాయిలో అన్ని చోట్ల కూడా కరపత్రాలు పంచి ఈ స్వదేశీ ఉద్యమాన్ని, అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈ వర్క్షాప్ నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన అక్టోబర్ 2వ తేదీ ఈ యొక్క ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ అనే కార్యక్రమము ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధి భారత్ అనే అర్థం అనమాట. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము స్వదేశీ వస్తువుల్ని ఎక్కువ వాడాలి. స్వదేశీ వస్తువులు వాడడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ బలపడి మన దేశం ఆర్థికంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమం తీసుకొచ్చినారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో
కార్యక్రమంలో ప్రతి గ్రామాన కూడా మనము యువతకి కానీ ప్రజలకు కానీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని కూడా మన భారతదేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల్ని వాడమని వాళ్ళకి అవగాహన కల్పించడము, అలాగే మన భారత ఆర్థిక వ్యవస్థ గురించి వాళ్ళకి పూర్తిగా వివరించడం అనమాట. అంటే ఈరోజు మనము నాలుగవ ఆర్థికంగా 4వ ప్లేస్లో ఉన్నాం మనము ఆర్థిక వ్యవస్థలో. కాబట్టి నెక్స్ట్ 3వ ప్లేస్ వచ్చే దగ్గరలో ఉన్నాం. కాబట్టి దాని మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ స్థాయి కంటే కింద స్థాయి వరకు కూడా తీసుకెళ్లి దేశ ప్రజలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనం కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇంటింటా ప్రతి ఇంట నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. जय बोलो भारत माता के जय, जय बोलो भारत माता के जय. नरेंद्र मोदी के नायकत्व, नरेंद्र मोदी के नायकत्व.